హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ అగ్రిసెట్ 2025 అనేటువంటిది ఆల్మోస్ట్ దాన్ని ఇదైతే ముగిసిందనమాట. సో నెక్స్ట్ అగ్రిసెట్ 2026. సో అది దానికోసం ఒక ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ని అయితే ప్రస్తుతం స్టార్ట్ చేయాలని అయితే చూస్తున్నాం అనమాట. సో ఎందుకు ఇప్పుడు అది ఇది అని అంటే, మరి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మరి. సో జనరల్గా మన కోచింగ్ సెంటర్స్, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కోచింగ్ సెంటర్స్, మా కోచింగ్ సెంటర్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పెట్టుకుంటాం అంటే, జనరల్గా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత దీన్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం. సో కొన్ని అయితే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంటాయి, కొంతమంది ఏమో సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఏమైనప్పటికీ కూడా అగ్రిసెట్ 2026 ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక ఎగ్జామ్. ఎందుకు అంటే అగ్రిసెట్ 2025 కంటే కూడా 2026 అనేటువంటిది కొంచెం టఫ్ అని మనం అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే 25లో మొత్తం ఒక 1400 అరౌండ్ 1200 1300 మంది అయితే రాశారు. సో దీంట్లో 700 మంది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 700 మంది అనమాట. మనకున్నటువంటి సీట్లు 300, అంటే 1:2 రేషియోలో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందా అంటే, ఆ 300 సీట్లు కూడా నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే సీట్ల సంఖ్య తగ్గొచ్చు. అది 150 అవ్వచ్చు, లేదంటే 200 అవ్వచ్చు. ఒక 100 సీట్లు మనకి కట్ చేసేయచ్చు. ఎందుకంటే టోటల్ ఉన్నటువంటి సీట్లను బట్టే మనకు ఓవరాల్గా ఉన్నటువంటి సీట్లను బట్టి ఈ సూపర్ న్యూమరరీ కోటా అని చెప్పేసి దాంట్లో మనకి బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు అయితే ఇస్తుంటారనమాట. అయితే ఇప్పుడు ఎలాగైతే అగ్రికల్చర్ డిప్లొమా కాలేజీలు చాలా ప్రాంతాల్లో మూసేశారు కాబట్టి ఈ మన బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి వరకు 300 సీట్లు అయితే ఉన్నాయి, 300 సీట్లు కూడా తగ్గొచ్చు. సో అందువల్ల 2025 కంటే కూడా 2026 అనేటువంటిది బాగా టఫ్ అనమాట. సో అంటే ఎలా ఉంటుంది, సపోజ్ 1300 1500 మంది రాశారనుకోండి, ఒక 100 సీట్లో 200 సీట్లో ఉండేటప్పుడు డెఫినెట్గా నీకు కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో అందువల్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ, అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువ. అగ్రిసెట్ రాసేటప్పటికి 1300 1500 మంది రాస్తున్నారు. పాత రోజుల్లో అంటే ఒక 2 ఏళ్ల క్రితం చూస్తే మొత్తం మీద కనీసం అగ్రిసెట్ రాసేటటువంటి వాళ్ళు 3000 నుంచి 4000 మంది రాస్తుండేటువంటి వాళ్ళు. సో దాంట్లో క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు ఎంతమంది, దానిలో విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉండేటువంటిది దీనికోసం అనమాట. అందువల్ల ఏంటంటే సో ఇప్పటి నుంచి చదవడం అనేది అవసరం. 2026కి చదివేటువంటి వాళ్ళు, మొన్న ఆల్రెడీ చాలామందికి బార్డర్లో వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. దగ్గర వచ్చి రిజర్వేషన్లో తమ కేటగిరీలో సపోజ్ బీసీడీలో ప్రధానంగా హై కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి మార్కులు వచ్చినా కూడా సీట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటుంటాయి అన్నమాట. సో బీసీఏ, బీసీబీ వీటిలో కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో బీసీసీ సరే, బీసీడీ మాత్రం విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉండేటువంటి ఒక కేటగిరీ అనమాట. సో చాలా కష్టపడుతూ ఉండాలి. అందువల్ల ఏంటంటే చాలామంది నెక్స్ట్ రాసుంటారు, బార్డర్లో దగ్గరకు వచ్చి సీట్లు అయితే మిస్ అయి ఉంటాయి. కొంతమందికి ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు వచ్చి ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలో వద్దనుకుని చాలామంది మొన్న అడ్మిషన్ తీసుకోలేదు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జస్ట్ వాళ్ళకి ఒక ఇది ఇవ్వడం కోసం అనమాట, సబ్జెక్ట్ గ్రిప్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఒక అవకాశంగా ఒక ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, అగ్రిసెట్ కోచింగ్. సో అగ్రిసెట్ 2026 కోసము ఆన్లైన్లో ఒక బ్యాచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది మన ఇన్స్టిట్యూట్కి కానీ నాకు కానీ ఏం కొత్త ఏం కాదు. మేము ఆల్రెడీ ఇది 2000లో స్టార్ట్ చేసాం. 2000లో ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు 2020లో మొట్టమొదటిసారి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసింది విజయ్ కుమార్ అగ్రి అకాడమీని. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా 20లో ఇచ్చాము, 21లో ఇచ్చాము, 22, 23 ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కోచింగ్ అయితే తప్పకుండా ఇస్తూనే ఉంటున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి డబ్బులు ఉండవు, లేకపోతే చాలా ఇప్పుడు ఇంటి దగ్గర ఏదో వాళ్ళు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు కోచింగ్ వెళ్ళలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా మన ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ అవుతూ ఉంటారనమాట. ఈ సంవత్సరం కూడా ముందుగానే ఒక బ్యాచ్ని అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మళ్ళీ ఎప్పుడో అవుతుంది కదా, దాని గురించి ఇప్పటి నుంచి ఎందుకు అనేటువంటి ఇటువంటి స్ట్రాటజీస్ ఏం పెట్టుకునే అవసరం లేదు. ఎప్పుడు ఒకలాగైతే ఉండవు అడ్మిషన్ ప్యాటర్న్ అంతా కూడా. సో గత 2025 అంటే ఈ ఇయర్లో జరిగినటువంటి ఇవన్నీ మనకి తెలిసిందే కదా. సో అందువల్ల నెక్స్ట్ ఇయర్లో ఏమైనా మార్పులు రావచ్చేమో, ఒకవేళ త్వరగా కానీ ఎగ్జామ్ పెట్టవచ్చేమో. సో ఇప్పుడు ఎలాగో ఈ ప్రెజెంట్ ఫైనల్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎక్కువ గ్యాప్ రాకుండా త్వరగానే ఎగ్జామ్ పెట్టి త్వరగానే ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చేమో అనేటువంటి ఇవి కూడా ఉంటాయి కాబట్టి
సో ఒక ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దీనికోసం అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మొన్న కౌన్సిలింగ్కి వెళ్ళి కొద్దిలో ర్యాంకులు మిస్ అయినటువంటి వాళ్ళు, ఆల్రెడీ లాంగ్ టర్మ్లు తీసుకున్నటువంటి వాళ్ళు, లాంగ్ టర్మ్ కోసం వెళ్తే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతూ ఉంటాయి. సో చాలా డబ్బులు ఖర్చు పెట్టి జాయిన్ అవుతారు, అన్నీ చేస్తారు, మళ్ళీ వచ్చేటప్పటికి ర్యాంక్ దగ్గరలో వచ్చి మిస్ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సో మళ్ళీ ఇంకోసారి ఆఫ్లైన్ కోచింగ్ పంపించండి, లేదా మళ్ళీ ఇంకోసారి లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తాము అంటే ఇంట్లో పేరెంట్స్ అయితే అంత రెడీగా అయితే ఉండరు. కాబట్టి మరి అంత డబ్బు మళ్ళీ పెట్టే ఇది ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ కోచింగ్ అయితే మనకి పనికొస్తుందన్నమాట. ఆన్లైన్లో ఇంటి దగ్గరే ఉంటారు, డైలీ 2 అవర్స్ సబ్జెక్ట్ రివిజన్ చేస్తాము, అలాగే ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాము, ఆన్లైన్ టెస్ట్. సో అలాగే ఈ వీకెండ్స్లో వచ్చేసరికి ఒక ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇలాగ ఒక ప్యాటర్న్ అనమాట. కాబట్టి 2020 నుంచి ఇది కంటిన్యూగా చెప్తూనే ఉన్నాం అనమాట. కొత్త కాదు ఇది, ఆన్లైన్ కోచింగ్లు చెప్పడం అనేటువంటిది ఏ విధమైనటువంటి కొత్త కాదు. సో గూగుల్ మీట్లో చెప్తాము, లేదు అని అంటే జూమ్లో చెప్తాము. ఏదైనప్పటికీ కూడా నువ్వు మొబైల్లో ఒకటి ఉంటే నీకు చాలు. సో ఇంట్లో కూర్చొని ఒక 2 అవర్స్ అప్డేట్ అయితే అవుతూ ఉండొచ్చు. డైలీ కూడా లైవ్ క్లాసులు ఉంటాయి. నీకు రికార్డింగ్ పెట్టేసి అవి చూసుకోమని చెప్పడం కాకుండా నీకు డైలీ లైవ్ క్లాసులు అయితే ఉంటాయి. 2 అవర్స్ లైవ్ క్లాసులు ఉంటాయి. ప్రాబబ్లీ ఈవినింగ్ టైంలో కానీ, లేదంటే అరౌండ్ 4 to 6 కానీ అలా ఉంటాయన్నమాట. అవసరాన్ని బట్టి టైమింగ్ అయితే మారుస్తూ ఉంటాము. డైలీ అప్డేట్ చేస్తాము. ఇక్కడ అన్నీ ఇంకా ఏం చేస్తున్నాము అన్నీ నా స్క్రీన్ మీకు షేర్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏం చెప్తున్నాం ఇవన్నీ కూడా చేసి తర్వాత మీకు ఒక డైలీ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అగ్రిసెట్ 2026 ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఉండేటువంటి ఫీజు వివరాలు ఏంటి అని అంటే 999 అంటే 1000 రూపీస్ అనమాట. 1000 రూపీస్ పర్ మంత్, నెల రోజులకి 1000 రూపీస్. ఇది ఎప్పటి నుంచి అయినా అలాగే ఉంది. గత 5 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఇదే మనం ఫీజు మెయింటైన్ చేస్తున్నాము. అప్పుడు 1000 రూపీస్ ఉంది, ఇప్పుడు కూడా అదే 1000 రూపీస్ అనమాట. కాబట్టి ఎక్కువ ఫీజు కూడా పెట్టాలని ఏమి అనుకోవట్లేదు. 1000 రూపీస్ పర్ మంత్. నెల అయ్యేటప్పటికి ముందుగా మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు పేమెంట్ చేసి మీ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే వెంటనే మీకు ఇందులో ఇది చేయడానికి అలౌ చేస్తామన్నమాట. క్లాసెస్కి అలౌ చేస్తాము. కాబట్టి ఈ సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి. అలాగే దాంతోపాటుగా టైము వేస్ట్ అయిపోకూడదు. మనం ఇంటి దగ్గరే ఉండాలి, మనకి కోచింగ్ ఉండాలి అని అనేటప్పుడు డెఫినెట్గా మీకు అదొక మంచి ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. తప్పనిసరిగా మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నాకు నెలకు ఒక 6000 7000 నాకు మెస్ బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కోచింగ్ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నీకు అయ్యేటువంటి ఖర్చు అంతా చూస్తే 1000 రూపాయలు. సో దీంట్లో నీకు రకరకాల సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి రివ్యూలు అన్నీ చేస్తాము. దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ పెడతాం. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అయితే మీకు అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి అగ్రికల్చర్ డిప్లొమా ఆల్రెడీ చదివేసి ఉన్నటువంటి వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సీట్ సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఇప్పటికే లాంగ్ టర్మ్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇక అంటే ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేక కోచింగ్లకు వెళ్ళలేమనుకునేటువంటి వాళ్ళు, ఇలాగా వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా సబ్జెక్ట్ రివిజన్ చేసుకునేటువంటి వాళ్ళు 100% ఎలాగైనా నెక్స్ట్ టైం సీట్ సంపాదించాలి అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక మార్కు తేడాతో సీట్ మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి కన్ను మూసినా తెరిచినా కూడా తమకు జరిగినటువంటి ఇదే తెలుస్తూ ఉంటుంది, నష్టం ఎంత జరిగింది అనేటువంటిది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక దీనిలో ఉండే విధంగా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళ కోసం ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అగ్రిసెట్ 2026 ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ అనమాట. ఈ December 15th 2025 నుంచి బ్యాచ్ అయితే మనము స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కడికి రానవసరం లేదు. ఇంట్లోనే 2 అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అది చేయొచ్చు. మేము ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాం. అది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. కాబట్టి ఆఫ్లైన్లో ఒకవేళ ఆ తర్వాత మీరు రావాలనుకుంటే ఆఫ్లైన్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు కూడా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో ఇది విషయం. సో అగ్రిసెట్ 2026 కోసము ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. December 15th 2025 నుంచి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫీజు అయితే నెలకి 1000 రూపాయలు. సో ఇది ప్యాటర్న్ అనమాట. డైలీ 2 అవర్స్ అయితే లైవ్ క్లాసులు ఉంటాయి. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా వివరాలు కావాలంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి
నాకు కాల్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. దీని నుంచి ప్రారంభిస్తాం. ఈ 15th నుంచి అయితే బ్యాచ్‌ని అయితే మనము ప్రారంభిస్తాం అనమాట. సో, దీనికేం అవసరం లేదు. ఆల్రెడీ మేము ఈ కోర్సులన్నీ కూడా గత చాలా సంవత్సరాల తరబడి టీచింగ్ చేసినటువంటి అనుభవం అయితే నాకుంటదనమాట. దాదాపు 2010 నుంచి నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. సో, 2010 నుంచి నేను టీచింగే చేస్తున్నాను. అది కూడా అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులే నేను టీచ్ చేస్తున్నాను. సో, 2010 నుంచి ఆల్రెడీ 2025 దాదాపు 15 ఇయర్స్ అయితే ఈ కోర్సులే మేము బోధించున్నాం కాబట్టి ఎలా చెప్తారు ఏంటనేటువంటిది ఏం అవసరం లేదు. మన ఛానల్ ఉంటది. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. మీరు ఒకసారి అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాదాపు 1500 పైన క్లాసులు అందులో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచామన్నమాట. సో, ఇవన్నీ కూడా చూసుకొని ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.